అండ్ స్కోప్. ఓకే, డెఫినెట్గా మనకి దీని మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్లో. ఈ ఫంక్షన్ ఏంటి, దాని స్కోప్ ఏంటి, కాంబినేషన్స్లో అన్నమాట. ఓకే, నేను స్కోప్ అనేది అప్పుడే అయిపోలేదు, ఒక స్కోప్ బేసిక్ ఒకటి స్టార్ట్ చేసేసి నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఏమండి? సో ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు బేసిక్గా ఒక ఫంక్షన్ లోపల నేను ఫంక్షన్ ఏబిసి అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపల నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, var x is equal to 100. సో దట్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్, నో డౌట్ ఇన్ ఇట్. సో ఇప్పుడు మనం కాల్ చేస్తే ఏబిసి అనే ఫంక్షన్ కనుక మనము కాల్ చేసుకోగలిగితే యూ గెట్ ద 100, యూ గాట్ ఇట్. ఇది ఇక్కడ వరకు ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే, ఫంక్షన్కి రెండు స్కోప్లు ఉంటాయి. ఒకటి ఇన్నర్ స్కోప్, ఇంకొకటి అవుట్ గ్లోబల్ స్కోప్. ఐ రిపీట్, ఇన్నర్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. సో ఫంక్షన్ బయట డిఫైన్ చేసిన వాటిని మనం వేరియబుల్స్ అన్ని కూడా గ్లోబల్ స్కోప్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఏ ఫంక్షన్ డెఫినేషన్ తీసుకున్నా ఈ రెండు స్కోప్లు మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, లెట్ us see where y is equal to 200 అన్నాను. సో y is in the, ఇప్పుడు y ఏ స్కోప్లో ఉంది ఫంక్షన్కి అని అంటే గ్లోబల్ స్కోప్లో ఉంది. x ఏ స్కోప్లో ఉంది ఫంక్షన్కి అని అంటే లోకల్ స్కోప్ ఆర్ ఫంక్షన్ స్కోప్లో ఉంది. ఇప్పుడు మీరు దాన్ని చూడాలి కన్సోల్ డాట్ dir ఆఫ్ ఏబిసి. సో చాలా మట్టుకు నేను చూపిస్తాను, దాన్ని ఇంకా మీరు ఇన్నర్గా అర్థం చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్కోప్స్ అని కనపడుతున్నాయి. ఈ స్కోప్స్లో ఏంటి అని అంటే గ్లోబల్ స్కోప్ ఒక్కటే కనపడుతుంది. ఇక్కడ ఏ కనపడుతుంది? గ్లోబల్ స్కోప్లో ఏమున్నాయి? గ్లోబల్ స్కోప్లో మీకు వేరే వేరియబుల్స్ చాలా ఉంటాయి, కాకపోతే దాంతోపాటు y అనే ప్రాపర్టీ కూడా మీకు ఉంటుంది. అదొక్కటి చూపిస్తాను, XYZ y. సో గ్లోబల్ స్కోప్ లోపల మీకు ఒకటే స్కోప్ ఉన్నట్టు మీకు కనపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, స్కోప్ అనేది ఒకటే స్కోప్ ఉన్నట్టు కనపడుతుంది, రైట్? అదే దీన్ని మనము ఒకవేళ కన్సోల్ డాట్ dir ఆఫ్ ఏబిసి అని మనం ఫంక్షన్ లోపల కనుక కాల్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమైంది? లైన్ నెంబర్ 10 అంటే కన్సోల్ డాట్ dir ఆఫ్ ఏబిసి బయట మనకేం డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, సరే, ఏబిసిని కాల్ చేద్దాం. కాల్ చేస్తేనే కదా మనకు తెలిసేది. కాల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, దీని కాల్ అయింది. కాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ రెండు చోట్ల కూడా మనకి ఏం కనపడుతుంది? ఇప్పుడు లైన్ నెంబర్ 7కి వచ్చేసరికి, లైన్ నెంబర్ 7లో ఫంక్షన్ ఏబిసి ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ స్కోప్ అనే కనపడుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి అన్నట్టు కనపట్లే, ఒకటే స్కోపే కనపడుతుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యాక్చువల్గా కూడా గ్లోబల్ స్కోప్లోనే నీకు ఉన్న వాల్యూ కనపడుతుంది తప్ప ఎక్స్ అనేది కనపట్లేదు. వై ఈజ్ అవైలబుల్, బట్ వేర్ ఈజ్ ఎక్స్? ఎక్స్ మనకి ఎందుకు విజిబుల్గా ఉండట్లేదు? వాట్స్ అ ప్రాబ్లమ్ విత్ ఎక్స్? ఎస్, యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ ఇట్, అంటే ఎక్స్ని నువ్వు కంప్లీట్ చేసుకోగానే, అంటే ఇన్నర్ స్కోప్లో ఉన్న వాల్యూస్ అనేవి మనము చూడలేము. కానీ ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్కడుంది అని అంటే మాత్రం ఇన్నర్ స్కోప్లో ఉంది. కానీ మనకి అది కనపడాలంటే ఎట్లా సార్ అని అంటే, ఐ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, ఎనీవేస్, ఇప్పుడు నేను చెప్పడానికైతే నేను చెప్పేస్తాను. ఒకవేళ అర్థం కాకపోయినా వర్రీ అవ్వకండి, నేను మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ చెప్తాను ఇదే పాయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ
నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తా, FUNCTION ఫంక్షన్. నేను ఎక్కడ డిఫైన్ చేస్తున్నాను ఫంక్షన్ని? ఇంకొక ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తున్నాను. ఎస్, అలా చేసుకోవచ్చు. ఫంక్షన్ XY, ఓకే సరే, 1 సెకండ్ గైస్, 1 సెకండ్ ఒక పని చేద్దాం. రిటర్న్ ఫంక్షన్ అని అన్నాను. ఇది ఏం చేస్తుంది అని అంటే console.log of xని డిస్ప్లే చేసి చూపిస్తుంది. నేను ఇక్కడ చేయట్లేదు, నేను ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాను కదా, ఆ ఫంక్షన్. లేకపోతే ఎక్స్కి బదులు హెలో అని పెట్టండి. సరే, ఇప్పుడు ఏబిసిని కాల్ చేస్తే ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. సో దాన్ని మనము వేర్ ఎక్స్ వేర్ వై వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అని అన్నాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఏలోకి ఒక ఫంక్షన్ వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తే console.dir ఆఫ్ ఏ అని అంటే ఏలో నాకేం కనపడుతుందో చూడండి ఒకసారి. మీకు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లోపల ఏఐఆర్. ఓకే, వెయిట్. రైట్, ఓకే. అసలు వాడకపోతే అది బైండ్ అవ్వదు. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నేను ఆ ఫంక్షన్ని రిటర్న్ చేయగానే, ఈ ఫంక్షన్కి ఎన్ని స్కోపులు ఉన్నట్టు కనపడుతున్నాయి చూడండి. హౌ మెనీ స్కోప్స్ ఐ హ్యావ్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్? రెండు స్కోపులు ఉన్నట్టు కనపడుతున్నాయి. ఒక స్కోప్ పేరు, ఒక స్కోప్ ఏమో గ్లోబల్ స్కోప్, ఇంకొక స్కోప్ ఏమంటారు? ఇన్నర్ స్కోప్ అని అంటారు. హలో, చాలా టైం పడుతుంది ఇదంతా అర్థం కావడానికి. ఎందుకంటే అసలు ఇప్పటివరకు స్కోప్ అనే దానికి ఒక ఫిజికల్ సెన్స్నే మనము ఐడెంటిఫై చేసుకోలేదు కదా. కాబట్టి మనకి ఇంకా ఈజీ బ్రీత్ అనేది జరగదు. కొద్దిగా టైం తీసుకోండి. నేను కాకపోతే చూపించాలి కాబట్టి అల్టిమేట్లీ మన గోల్ ఏంటంటే ఇది ఏంటి అని అర్థం చేసుకోవడమే మన గోల్. ఇప్పుడు నేను ఫంక్షన్ అని డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ చేయగానే నాకు ఆర్గ్యుమెంట్స్ అని ఉన్నాయి. కాలర్, లెంగ్త్, నేమ్, ప్రోటోటైప్, ప్రోటో, ఫంక్షన్ లొకేషన్, స్కోప్. ఇవన్నీ చెప్పగలిగినప్పుడే కదా నేను ఫంక్షన్స్ని కరెక్ట్గా చెప్పినట్టు. సో ఇవన్నీ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి, అన్నీ, ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ స్కోప్. సో నేను అవన్నీ చెప్పడానికి కోసమే నేను చూపించాను. అంటే రెండు రకాల స్కోపులు ఉంటున్నాయి. ఒకటి గ్లోబల్ స్కోప్, ఇంకొకటి లోకల్ స్కోప్ అనుకోండి, లేకపోతే ఫంక్షన్ స్కోప్ అనుకోండి, లేకపోతే లెక్సికల్ స్కోప్ అనుకోండి. అండ్ ఆ పర్టిక్యులర్ స్కోప్కి ఒక పేరు కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోజర్. సో ఆ క్లోజర్ గురించి కూడా మనం మాట్లాడతాం. ఆ క్లోజర్కున్న గ్రేట్నెస్ కానీ, ఆ క్లోజర్కున్న తిక్క కానీ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాకపోతే ఆ వర్డ్ని ముందే మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను నేను, కొత్తగా ఇంట్రడ్యూస్ చేయకుండా తర్వాత. కాకపోతే స్కోప్ అనేది ఇలా ఉంటుంది అని. ఓకే, దీన్ని మళ్ళీ వస్తాను, వీటన్నిటి గురించి మళ్ళీ వస్తాను. జస్ట్ మనం ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఓన్లీ దిస్ మచ్. మనం వీటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఉండడానికి స్కోపులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏమది, బయట ఫంక్షన్కి బయట డిక్లేర్ చేసినవన్నీ కూడా ఒక గ్లోబల్ స్కోప్లో ఉంటాయి. ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసినవన్నీ కూడా ఒక ఇన్నర్ స్కోప్ కానీ లేకపోతే లోకల్ స్కోప్ అని మాత్రం అనుకోవచ్చు అనమాట. లోకల్ స్కోప్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ దేంట్లో ఉంది? లోకల్ స్కోప్లో ఉంది. వై గ్లోబల్ స్కోప్లో ఉంది. వెరీ గుడ్. సో గ్లోబల్ స్కోప్లో ఉన్నవి మనం ఫంక్షన్ లోపల యాక్సెస్ చేయొచ్చా? అంటే console.log of y అని అంటే వస్తుందా నాకు? ఎస్, ఐ కెన్ గెట్ ఇట్. బయట యాక్సెస్ చేసిందైనా సరే, బయట డిక్లేర్ చేసిందైనా సరే మనము లోపల యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పొజిషన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది గ్లోబల్ స్కోప్లో ఉంది కాబట్టి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. దీన్ని ఇక్కడి నుంచి తీసేసి నేను ఇక్కడ పెడతా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది?
యా, సో ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా. అన్డిఫైన్డ్ అని అంటున్నారు మౌనిక. సో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. దట్ ఈస్ 200 అగైన్. రైట్, నో ప్రాబ్లం. అదే మనం తెలుసుకోవాల్సింది ఏంటి ప్రాబ్లం అని అంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్ని మీరు ఎక్కడ డిఫైన్ చేసినా అది ఎప్పుడు కాల్ చేశారు, ఎక్కడి నుంచి కాల్ చేశారు అనే దాన్ని బట్టే మ్యాటర్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు కాల్ చేసింది ఎక్కడ, ఆ డిక్లరేషన్ అంటే దానికి వాల్యూ అసైన్ అయిపోయిన తర్వాత కాల్ చేశారు కాబట్టి అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఐ రిపీట్, ఇప్పుడు వేర్ y ఈజ్ ఈక్వల్ టు 200 అని చెప్పినాను అంటే లైన్ నెంబర్ 8 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి y వాల్యూ ఎంత, ఇది ఎంత, y వాల్యూ 200. సో అప్పుడు నేను కాల్ చేశాను అనుకోండి, అప్పుడు కాల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 100 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ y అని అంటుంది. ఆ టైంలో వైలో ఉన్న వాల్యూ ఏమి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y, దట్ ఈస్ 200. మెమరీలో 200 ఉంటుంది కాబట్టి దట్ 200 విల్ బి డిస్ప్లేడ్. సో ఇట్లా మనము అర్థం చేసుకోవాలి. అర్థమైందా హర్ష అండ్ మౌనిక? ఇప్పుడు ఏబిసి కింద పెట్టిన అప్పుడు పరిస్థితి ఏంటి, దెన్ ఇట్ విల్ బి అన్డిఫైన్డ్. ఎందుకు అప్పుడు అన్డిఫైన్డ్ ఎందుకు అయింది అని అంటే, కాల్ చేసే టైంకి y అనేది డిక్లేర్ అయ్యి ఉంది కానీ దాంట్లో వాల్యూ ఏం లేదు. కాబట్టి డిక్లేర్ ఎందుకు అవుతుంది అని అంటే, బికాస్ ఆఫ్ హాయిస్టింగ్. హాయిస్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అది డిక్లరేషన్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది, కానీ దానికి వాల్యూ అనేది రాదు కాబట్టి ఇట్ విల్ బి ప్రింటింగ్ యాజ్ అన్డిఫైన్డ్. ఇట్ విల్ బి ప్రింటింగ్ యాజ్ అన్డిఫైన్డ్. సో ఇక్కడ ఎప్పుడు కాల్ అయిపోయింది, కాల్ అయ్యేటప్పుడు y ఉందని తెలుసు. సపోజ్ అసలు నేను కంపైలర్ని మోసం చేద్దాం అనుకుంటున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హౌ ఆర్ యూ జెడ్ అన్నాను అనుకోండి, జెడ్ అసలు డిఫైన్ చేయలేదు, మరి వై ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, వాట్ ఈస్ అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, నాట్ డిఫైన్డ్ అని అంటుంది. ఎందుకు, ఎక్కడ డిక్లేర్ కూడా చేయలేదు కదమ్మా, కాబట్టి రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది అట్లా. సో ఈ విధంగా పొజిషన్ని బట్టి ఆ స్కోప్ ఏంటి, దాని వాల్యూ యాక్సెసిబిలిటీ ఏంటి అనేది మనము అర్థం చేసుకున్నాం. రెండోది, వాట్ ఇఫ్ I have the same variable inside, వేర్ y బయట ఉంది, వేర్ y లోపల కూడా ఉంది, అప్పుడు పరిస్థితి ఏమిటి? ఏమవుతుంది ఇప్పుడు, ఏమవుతుంది అని అంటే, మనకి లోకల్గా ఉన్న స్కోప్ గ్లోబల్ స్కోప్ని ఓవర్ రైడ్ చేయడం అంటే విత్ ఇన్ ద ఫంక్షన్. లోకల్గానే ఫస్ట్ లోకల్ స్కోప్లో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లోకల్ స్కోప్లో ఆ వేరియబుల్ లేకపోతే దెన్ ఇట్ విల్ గో టు ద గ్లోబల్ స్కోప్. గ్లోబల్ స్కోప్లో కూడా లేనప్పుడు దెన్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఎర్రర్ ఆర్ అన్డిఫైన్డ్. ముందైతే లోకల్ స్కోప్లో ఇట్ విల్ సే y ఈజ్ ఈక్వల్ టు 100 ఉంది కాబట్టి ఇట్ విల్ బి ప్రింటింగ్ 100 యాజ్ ద అవుట్పుట్. అయితే ఇక్కడ z అనేది ఇంకా ఎర్రర్గానే వస్తుంది, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్, ఓకే, ఇంకా విచిత్రాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. విచిత్రం అనేది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాట్ ఇఫ్ ఐ హ్యావ్, ఇప్పుడు ఈ వేర్ y ఇక్కడ కాకుండా, వేర్ y ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అనేది జరుగుతుంది అనమాట. ద ప్రాబ్లమ్ ఈజ్, మీరు ఈ ఫంక్షన్లో కూడా ఏదైనా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఈ ఫంక్షన్కి కూడా హాయిస్టింగ్ అనేది జరుగుతుంది. ఐ రిపీట్, ఫంక్షన్కి కూడా, ఫంక్షన్ లోపల కూడా హాయిస్టింగ్ అనేది జరుగుతుంది. జరగడం వల్ల ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దీంట్లో ఏదైనా డిక్లరేషన్స్ ఉంటే వాటన్నిటిని ఐడెంటిఫై చేసి దానికి మెమరీ, ఆ ఫంక్షన్కి సంబంధించిన మెమరీలో ముందే డిక్లరేషన్స్ని కంప్లీట్ చేసేస్తుంది. సో డిక్లరేషన్ ప్రకారం y అనేది
ఒక వేరియబుల్ గా కొత్తగా డిక్లేర్ అవుతుంది, పైన ఉన్న డిక్లరేషన్ కాదు. ఈ ఫంక్షన్ లోపలే ఒక y అనేది ఉంది, కానీ వెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ ద లైన్ నెంబర్ 6 ఆ టైంకి ఆయా వైలో వాల్యూ లేదు. అంటే దీంట్ లోపల ఒక y ఉంది, ఒక వేరియబుల్ ఉంది, కానీ దాంట్లో వాల్యూ లేకపోయేసరికి what does it do? It will simply display what? It will simply display undefined. ఎందుకు undefined? బయట ఉంది కదా సార్ y అని అంటే, బయట వైని యాక్సెస్ ఎప్పుడు చేసుకోగలుగుతాం మనము అంటే, అసలు లోపల y అనేది డిక్లేర్ చేయనప్పుడు. డిక్లేర్ అయితే చేసేసాం కదా మనము, సో దాని వలన మనకి బయట నుంచి వైని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అట్లా ఇంకొకటి, ఇంకా రకరకాల ఇష్యూస్ అన్నమాట. వాట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను వైని కనుక ప్రవీణ్ అని అంటే ఏం జరుగుతుంది? ఇది చూడండి ఇప్పుడు పరిస్థితి. సో ఎందుకు ఇట్లా జరిగింది? వాట్ వాస్ ద రీజన్? హాయిస్టింగ్. ఇక్కడ కూడా జరిగేది హాయిస్టింగ్. మరి మీరు ఏమన్నా ట్రై చేసినారో లేదో, నేను హాయిస్టింగ్ చెప్పిన తర్వాత మిమ్మల్ని కూడా నేను రకరకాల కాంబినేషన్స్ ట్రై చేయమన్నాను, ట్రై చేశారో లేదో నాకు గుర్తు తెలియదు. మరి ఇక్కడ జరుగుతుంది కూడా హాయిస్టింగ్. సరే, ఈ హాయిస్టింగ్ విషయంలో నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్స్ లేకుండా చెప్తా. ఇప్పుడు console.log ఆఫ్ y అని అంటే ఇట్ విల్ గివ్ యూ అన్ ఎర్రర్ ఆబ్వియస్లీ, ఎందుకంటే y ని డిక్లేర్ చేయలేదు కాబట్టి. అదే y ఈజ్ ఈక్వల్ టు where y is equal to 200 అని అన్నాను అనుకోండి, అప్పుడు y will be displayed as undefined. ఎందుకు? because hoisting. So all the variable declarations will be made in the beginning of the execution. అదే నేను కింద ఎక్కడో డిక్లేర్ చేసినా సరే y ఈజ్ ఈక్వల్ టు నేను ప్రవీణ్ అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఎట్లాగో హాయిస్టింగ్ వల్ల వేరియబుల్స్ అన్ని ముందే డిక్లేర్ అయిపోతాయి కాబట్టి, ఆ లైన్ ఎక్కడున్నా కానీ వేరియబుల్స్ అన్ని ముందే డిక్లేర్ అయిపోతాయి కాబట్టే ఈ వైలోకి ప్రవీణ్ వెళ్ళిపోయి డైరెక్ట్గా console.log ఆఫ్ y అని అంటే ప్రవీణ్ అని డిస్ప్లే అయిపోతుంది. ఎస్, ఇదే యాక్చువల్గా ప్రాబ్లం. మనం దానికోసమే మనం బేసిక్గా ఈ ఐసోలేషన్ ఆఫ్ ద కోడ్ అని కానీ, మాడ్యూల్స్, క్లోజర్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే, మీరు ఏదైనా కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్లా దాని ఇష్టం వచ్చినట్టు అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇది దాని ఇష్టమే యాక్చువల్గా చెప్పాలంటే, ఇలా జరగకూడదు. మీరు ముందుగా వైని డిక్లేర్ చేయకుండా కనుక డిక్లరేషన్ కంటే ముందే అసైన్ చేసేస్తే దాని వాల్యూ తీసుకోకూడదు. అదే ఇప్పుడు మీరు యూజ్ స్ట్రిక్ట్ అన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏం జరుగుతలేదు. యా, స్ట్రిక్ట్ మోడ్లో y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది అంతే ఇక్కడ వరకు. మీరు స్ట్రిక్ట్ మోడ్లో ప్రాబ్లం ఏం లేదు. స్ట్రిక్ట్ మోడ్లో కూడా దీన్ని ప్రాబ్లమాటిక్గా తీసుకోవట్లేదు అని అంటున్నాను నేను. డైరెక్ట్గా వాల్యూగానే తీసుకుంటుంది. స్ట్రిక్ట్ మోడ్లో కూడా దీనికి ప్రాబ్లం లేదు. స్ట్రిక్ట్ మోడ్లో ప్రాబ్లం ఎప్పుడు? అసలు వేరియబుల్ వైని డిక్లేర్ చేయకపోతేనే ప్రాబ్లం. స్ట్రిక్ట్ మోడ్లో వైని డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా యాక్సెస్, దానికి ఒక వాల్యూ అసైన్ చేయాలనుకున్నా, లేకపోతే దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నా స్ట్రిక్ట్ మోడ్లో ప్రాబ్లం. అసలు స్ట్రిక్ట్ మోడ్ లేకపోతే అసలు ఇది ప్రాబ్లమే కాదు. చూడండి, సో దీనివల్ల జరిగింది తప్ప వేరే విధంగా కాదు. సో మీకు ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో వింటూ ఉండండి. సో ఇట్ విల్ బి క్లియర్ బెటర్. బట్ డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా అడగవచ్చు నన్ను. సో ఇక్కడ జరుగుతుంది హాయిస్టింగ్ లెవెల్లో, వన్ సెకండ్, హాయిస్టింగ్ లెవెల్లే నేను చూపించాను. లోపల కూడా హాయిస్టింగ్ అనేది జరుగుతుంది అని అంటున్నాను నేను. విత్ ఇన్ ద ఫంక్షన్ ఆల్సో ఇట్ విల్
have the hoisting. Right? Understood this point? Sir, సార్ స్ట్రిక్ట్ మోడ్ లో హాస్టింగ్ జరుగుతుందా సార్? స్ట్రిక్ట్ మోడ్ లో జరిగింది కదా, జరుగుతుంది. ఎస్, జరుగుతుంది. అలాంటప్పుడు ఇందాక ఓకే, అంటే ఇందాక మనం కన్సోల్ లాగ్ ఆఫ్ వై అని రాసాం కదా సార్, అది యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పేసి రాసాం కదా ఒక్కసారి. అక్కడ మరి యూజ్ స్ట్రిక్ట్ తర్వాత y is equal to Praveen. I think this is the example I said. Console.log of y. And after that I said where y is equal to 100. ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. యా, జరుగుతుంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసింది. ఓకే, లేకపోతే హాయిస్టింగ్ జరగకపోయింటే వైన్ ఎలా కన్సిడర్ చేసేది? అన్డిఫైన్డ్ అంటే అసలు అన్డిక్లేర్డ్ వేరియబుల్ గా కన్సిడర్ చేసేది. అన్డిక్లేర్డ్ వేరియబుల్ గా అసలు వైకి అసైన్ చేయలేకపోయేవాళ్ళం కదా. యా యా ఎనీవేస్ వి కేమ్ బ్యాక్ కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తా, లెట్ వై పెడతా. అప్పుడు ఏం జరుగుతుంది? యా ఎస్, కెనాట్ యాక్సెస్ వై బిఫోర్ ఇనిషియలైజేషన్. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి యాక్చువల్గా వై వచ్చింది. హాయిస్టింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు ఎక్కడ డిక్లేర్ చేసినా మన రన్ అయ్యేటప్పుడు ఆ డిక్లరేషన్స్ అన్ని ముందుగానే మెమరీలోకి వచ్చేస్తాయి. కాబట్టి వేరియబుల్ డిక్లరేషన్స్ ఎప్పుడు బిగినింగ్లోనే జరిగిపోతాయి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్లోనే ఇంకా ఇన్ఫాక్ట్ ఎగ్జిక్యూషన్ కంటే ముందే కంపైలేషన్ ఫేజ్లోనే జరిగిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి అక్కడ మీరు డిక్లరేషన్ లైన్ కంటే ముందే మీరు వాల్యూస్ని అసైన్ చేసినా అక్కడ యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇది ఆ వేరియబుల్కి వాల్యూస్ యాక్సెప్ట్ అయిపోతాయి. సో అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది అంటే మీరు ఇంకా లెవెల్ ప్రోగ్రామింగ్ వరకు రాలేదు కాబట్టి మీకు తెలియదు. కానీ ఇప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు వస్తాయి అంటే, అంతా ప్రోగ్రామింగ్ ఒకటే చేసినప్పుడు ప్రాబ్లమ్స్ రావు. 10 మంది కలిసి డెవలప్ చేస్తున్నప్పుడు వేరియబుల్ నేమ్స్ అనేవి సేమ్ రిపీట్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు. అది కొన్ని అంటే 4-5 రకాలుగా ఆ ప్రాబ్లమ్ని మనము రిజాల్వ్ చేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ప్రస్తుతానికైతే ఎస్, లెట్ అనే కీవర్డ్ కనుక యూజ్ చేస్తే కూడా మనం ఆ ప్రాబ్లమ్ని, ఆ ఇబ్బందిని రిజాల్వ్ చేయొచ్చు. ఏంటా ఇబ్బంది? నేను కనుక పొరపాటు డిక్లరేషన్ లేకుండా కనుక ఒక వేరియబుల్ని డైరెక్ట్గా వాడేస్తే దానికి వాల్యూస్ ఇనిషియలైజ్ కూడా అయిపోతాయి బయట. అండ్ దాన్ని అసైన్ చేసే లైన్ కంటే ముందు కనుక వాడుకుంటే డైరెక్ట్లీ ఎవరో ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకు తెలియదు, ఇది ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందనే ఐడియా కూడా ఉండదు మనకి. అట్లాంటి ప్రాబ్లమ్స్ని సపరేట్ చేయడానికి ఐసోలేట్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఓవర్ ద ఫ్లో యూ విల్ అండర్స్టాండ్ మెనీ మోర్ థింగ్స్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ స్కోప్. పాయింట్ ఒకటి, స్కోప్ అనే పాయింట్ ఫంక్షన్ లెవెల్లో నేను చూపించుకుంటూ వచ్చాను మీకు ఎట్లాగా మేనేజ్ అవుతుందని. ఇది బేసిక్ ఫండమెంటల్ స్కోప్ అన్నమాట. ఇదేమి టాప్ నాచ్ స్కోప్ కాదు, చిన్నది అంతా. ఓకే, యా. ఇప్పుడు చూద్దాం. ఇంకా మనము ఇక్కడే ఇంజెక్ట్ చేయాల్సిన పని లేదు. స్కోప్, హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కోప్. మీకు ఇన్హెరిటెన్స్ కూడా జరుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ ఉండి ఆ ఫంక్షన్లో ఒక వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ డిక్లరేషన్ ఆ ఫంక్షన్లో మాత్రమే జరుగుతుంది. ఒక ఇన్నర్ ఫంక్షన్ ఉంటే జరిగేది అది కూడా చూపిస్తాను జస్ట్ అని. సో హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ ద స్కోప్. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. Very, very important word that is called as types of functions. How many types of functions are there? Very first thing,
ఫంక్షన్ వేరియబుల్ ఫంక్షన్స్ అని ఒక టైప్ ఉంది. నార్మల్గా మీరు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు? ఫంక్షన్ యాడ్ ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అన్నట్టు రాస్తాను. దిస్ ఈస్ హౌ వీ డిఫైన్ ఎ ఫంక్షన్. ఇదే వేర్ మై యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ టు సేమ్ మీరు ఇక్కడ ఎక్స్ కామా వై అండ్ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. సో అప్పుడు ఏం జరుగుతుంది మీకు అని అంటే సేమ్, మీకు దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు నేను డైరెక్ట్గా కన్సోల్ లోపలే రాస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యాడ్ ఆఫ్ 12,23 అని అంటే అవుట్పుట్ ఈస్ 35, అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ కాల్ మై యాడ్ ఆఫ్ 123,340 ఏదో సంథింగ్ లైక్ దట్, సేమ్ అవుట్పుట్, అంటే సేమ్. ఇప్పుడు ఇదేమో దీన్ని కాల్ చేసింది. సో ఫంక్షన్ని మీరు ఇలాగ డిఫైన్ చేసుకోవచ్చు, ఇలాగ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా కనుక డిఫైన్ చేస్తే దిస్ ఈస్ హ్యావింగ్ ఎ యూనిక్ నేమ్ కాల్డ్ వేరియబుల్ ఫంక్షన్స్. సో నౌ దిస్ మై యాడ్ ఈజ్ referencing to a function, or else that is why it is comes under variable function. Function as data. So function ni oka data laga manam define chesam. Can you feel it like that? Can you feel it like that? Where my val is equal to 100 అని ఎలాగైతే మనం పెట్టుకుంటామో సేమ్ అలాగే నేను ఒక ఫంక్షన్ని ఒక డేటా లాగా డిఫైన్ చేశాను ఇక్కడ. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. హోప్ యు ఆర్ గెట్టింగ్ మీ రైట్. సో ఫంక్షన్ యాజ్ డేటా, ఇవే కాదు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వస్తున్నా తర్వాత. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ లైక్ అ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అలాగనమాట. It is also called as function expression. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇంకొక వర్డ్ ఏంటంటే ఫంక్షన్ లిటరల్. ఎందుకు సార్ మాకు ఇన్ని చెప్తున్నారు అని అంటే వినండి. మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు ఇది కొద్దిగా స్ట్రైక్ అవుతుంది, అర్థమైనా కాకపోయినా వింటూ ఉండండి. ఫంక్షన్ లిటరల్స్ అని అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ఎక్స్ప్రెషన్ ఈస్ కాల్డ్ యాజ్ లిటరల్. ఓకే, ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, జేసన్ ఆబ్జెక్ట్స్ అని చెప్పినప్పుడు కూడా ఆబ్జెక్ట్ లిటరల్స్ అని చెప్పాను. సో ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ టెంప్లెట్ లిటరల్స్. సో మీరు అవన్నీ చూసేటప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ లిటరల్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే ఆఫ్ డిఫైనింగ్ అ ఫంక్షన్. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఈ రెండింటికి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా. డిఫరెన్స్ లేకుండా మరి ఉండదు కదా. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే హాయిస్టింగ్. ద డిఫరెన్స్ ఈస్ హాయిస్టింగ్. సో యాజ్ సూన్ యాజ్ యూ డిఫైన్ ఎ ఫంక్షన్ లైక్ దిస్, it will be under global scope. As soon as you define a function like this, it will comes under hoisting. ఏంటి డిఫరెన్స్ అని అంటే, యా ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ని నేను ఇక్కడ కాకుండా పైన ఎక్కడైనా కాల్ చేశాను అనుకోండి, అంటే యాక్చువల్గా యాడ్ ఫంక్షన్, మై యాడ్ ఫంక్షన్ కాల్ తర్వాత డిఫైన్ అయ్యి ఉన్నాయి. సో నార్మల్ ఫంక్షన్స్ విల్ బి ఆటోమేటికలీ అండర్ గ్లోబల్ స్కోప్ కాబట్టి దిస్ ఫంక్షన్ కెన్ బి యాక్సెస్ డైరెక్ట్లీ. సో ఇక్కడ చూడండి 35 అనేది ప్రింట్ అయింది, కానీ మై యాడ్కి వచ్చేసరికి అన్కాట్ టైప్ ఎర్రర్, మై యాడ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. మరి ఏంటి మై యాడ్? బై దిస్ టైమ్ మై యాడ్ విల్ బి ఓన్లీ అ వేరియబుల్. ఇట్ ఈస్ నాట్ సెయింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్, ఇట్స్ జస్ట్
ఎ వేరియబుల్ విత్ అ వాల్యూ కాల్డ్ అన్డిఫైన్డ్. అంతకుమించి అక్కడ ఏం లేదు దాంట్లో. అది ఫంక్షన్ అని ఎప్పుడు దానికి తెలిసి వచ్చింది అని అంటే, ఇదిగో ఈ ఫంక్షన్ ని, అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, లైన్ నెంబర్ 10 ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఈ మయాడ్ లోపలికి ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనేది వచ్చి చేరుతుంది. అప్పటి వరకు మీకు మయాడ్ లోపలికి ఈ ఫంక్షన్ డెఫినేషన్ రాదు. సో ఇక్కడ చూస్తే మయాడ్ ఈజ్ జస్ట్ అ వేరియబుల్ విత్ అన్డిఫైన్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ చేసి చూడాలనుకున్నా మయాడ్ ఈజ్ జస్ట్ అన్డిఫైన్డ్, అంతే కదా. అదే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యాడ్ అనేది, ఇక్కడ చూస్తే యాడ్ అనేది ఒక ఫంక్షన్, ఇక్కడ చూస్తే మయాడ్ is undefined. So this is a function and this is a just a variable with undefined. So normal functions will come under global scope, variable functions will come under hoisting. So hoisting lekka prakaram, yes, will it be declared? Yes, myadd will be declared, but it doesn't have the definition of the function. Okay, so if I ask you what is myadd anante, myadd is just a variable or it's a reference to a function అని మాత్రమే చెప్పాలి తప్ప myadd ని ఎప్పుడు ఒక ఫంక్షన్ అని మాత్రం చెప్పకండి. వాట్ ఈజ్ myadd అని క్వశ్చన్ అడిగితే నేను myadd ఈజ్ అ ఫంక్షన్ కాదు, ఇట్ ఈస్ అ వేరియబుల్ రెఫరెన్స్ టు ఎ ఫంక్షన్ అని మాత్రమే చెప్పాలి మీరు. అట్లా ఓకే. సో ఇంకొక చిన్న ప్రాబ్లమ్ని కూడా నేను ఇక్కడ రిజాల్వ్ చేసి చూపించేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ కాన్స్ట్ గురించి లెట్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఫంక్షన్స్ని var అనే కీవర్డ్ తోటి డిఫైన్ చేయకండి. ఓకే, నేను కూడా మర్చిపోయి రాసేస్తూ ఉంటా, నిజానికి వాస్తవం అది. ఎందుకు అట్లా అంటున్నాను అని అంటే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ myadd ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని అన్నా అనుకోండి, ఇట్ విల్ సింప్లీ చేంజ్ ద డెఫినేషన్. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, కానీ దీని తర్వాత కనుక నేను అదే ఫంక్షన్ కాల్ చేస్తే myadd ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అంటది. ఎందుకంటే myadd ఈజ్ నౌ ఎ వాల్యూ. 1 2 3 అనే ఒక వాల్యూ ఉంది myadd లోపల, అంతేగాని ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫంక్షన్. సో మరి ఎట్లా దీన్ని మరి మనము రిజాల్వ్ చేయడం అని అంటే, వెన్ ఎవర్ యూ డిఫైన్ ఎ ఫంక్షన్, యూ ప్లీజ్ డిఫైన్ యాజ్ ఎ కాన్స్ట్ గా డిఫైన్ చేస్తే ఏం సొల్యూషన్ వస్తుంది మనకి అని అంటే, myadd లోపల మళ్ళీ మీరు ఇంకొక వేరియబుల్ వాల్యూ పెట్టలేరు. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ ఈజ్ ఎన్ ఎర్రర్ ఇక్కడ, అంతేగాని myadd ని ఎర్రర్ అని చూపించదు. సో ఇప్పుడు myadd ని ఎవరు ఏం చేయలేరు, myadd ని ఎవరు ఏమీ చేయలేరు. దట్స్ అ హోల్ డిఫరెన్స్. సరేనా? సో దట్స్ హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ నార్మల్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్ ఫంక్షన్స్. ఇంకొక పాయింట్ ఏం చెప్పాను నేను, myadd ఈజ్ నాట్ అ ఫంక్షన్, ఇట్ ఈస్ జస్ట్ అ రెఫరెన్స్ వేరియబుల్ టు ఎ ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్ కి పేరు ఏం లేదా సార్ అని అంటే, ఎగ్జాక్ట్లీ, దిస్ ఫంక్షన్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్. దట్ ఈస్ వై దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ వితౌట్ ఎ నేమ్ కాల్డ్ యాజ్ anonymous functions. Wherever there is a function without a name is called as anonymous function. ఓకే, సో అలా కూడా మనము డిఫైన్ చేయొచ్చు ఫంక్షన్స్. అసలు ఫంక్షన్ కి పేరే లేకుండా డిఫైన్ చేసి ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చా? 100% ఎగ్జిక్యూట్ చేయొచ్చు, 100%. ఓకే, ఎట్లా చేస్తారు మీరు అని అంటే, ఎస్ చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తారు. ఫంక్షన్ console.log of hello guys. ఎస్, ఇలా చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇలా చేస్తే ఎర్రర్ రాదని చెప్పండి, ఎర్రర్ వస్తుంది. ఏమన్నా ఎర్రర్ వచ్చింది, ఫంక్షన్ స్టేట్మెంట్స్ రిక్వైర్ ఫంక్షన్ నేమ్.
గ్లోబల్గానే ఎర్రర్ వచ్చింది, అసలు ఏది ఎగ్జిక్యూట్ కూడా కానివ్వలే తర్వాత. యా, సో ఎప్పుడైతే మీరు ఇలాంటి అనానిమస్ ఫంక్షన్స్ని డైరెక్ట్గా మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఇమ్మీడియట్గా కాల్ చేయాల్సి ఉంటుంది దాన్ని. ఇలాగా ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకుని దానికి ఇమ్మీడియట్గా కాల్ మనం కనుక చేసేస్తే దెన్ ఇట్ విల్ బి ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూటెడ్. హలో గైస్ అనేది డిస్ప్లే కూడా అవుతుంది. సో ఇలాగ ఫంక్షన్ డిఫైన్ చేసిన వెంటనే మనం ఎగ్జిక్యూట్ చేసేస్తే దిస్ ఈస్ బేసికలీ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్. or immediately invoked function expressions. Both are fine. Immediately invoked function expressions. ఇలాగ మనము ఫంక్షన్స్ డిఫరెన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా ఒక పాసిబిలిటీ. సపోజ్ మీరు ఎప్పుడైనా ఒక ఫంక్షన్ని మీరు డిఫైన్ చేస్తూ దాంట్లో ఒక్క నిమిషం యా. సో ఇలాగ ఫంక్షన్స్ని కనుక మనం డిఫైన్ చేస్తే దే ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. సో వన్ ఆఫ్ ద టైమ్ అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి మీరు విత్ ద ప్రాపర్ వాట్ ఈస్ ఏ స్కోప్ అండ్ ప్రాపర్ వేరియబుల్స్ అని అంటే యాక్చువల్లీ ఐ విల్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్తో నేను వెళ్తాను. అంటే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు సార్ అని అంటే, యా ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఈవెన్ దీస్ ఫంక్షన్స్ కెన్ ఆల్సో హ్యావ్ ఆర్గ్యుమెంట్స్. మీరు కావాలనుకుంటే మీరు ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఎస్, దే కెన్ బి రిసీవ్డ్ ఆల్సో అండ్ దే కెన్ బి పర్ఫార్మ్డ్ ఆల్సో. ఇట్స్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ ఫంక్షన్ అనమాట. 35, ఎస్, ఇట్స్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ ఫంక్షన్. కావాలి అనుకుంటే మీరు రిటర్న్ కూడా చేయొచ్చు. రిటర్న్ చేస్తే మరి ఎట్లా? మీరు కావాలంటే ఒక వేరియబుల్ వేర్ వాట్ ఈస్ ఏ సమ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుంటే సమ్ అనే దాంట్లోకి మీకు ఎడిషన్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ కూడా వచ్చేస్తాయి. 35. ఏంటి దీనివల్ల పెద్ద ప్రయోజనం నాకేం కనపట్లేదు కదా సార్ అంటే, బాబా అట్లా కాదు. ఇప్పుడు మీరు సమ్మని ఒక ఫంక్షన్గా డిఫైన్ చేసుకోవాలనుకోండి, ఒక సమ్మని ఒక ఫంక్షన్గా డిఫైన్ చేసుకోవాలంటే ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఇప్పుడు మీకు అప్పుడు దిస్ anonymous function, this self executable function is only for returning a function. దీనికి నేను కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ పెట్టుకోవాలంటే దీనికి కొన్ని వేరియబుల్స్ని అటాచ్ చేయాలనుకుంటున్నాను, కానీ ఆ వేరియబుల్స్ కేవలం ఈ ఫంక్షన్కి మాత్రమే అవైలబుల్గా ఉండాలి, బయట వేటికి అవైలబుల్గా ఉండకూడదు. అండ్ అవి ఎప్పుడు వాటిలో ఉన్న వాల్యూస్ ఎప్పుడు మెమరీలోనే ఉండాలి అనేది జరగాలి అని అంటే ఐ విల్ షో యూ దిస్. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని అనుకుందాం అండ్ console.log of a అని డిస్ప్లే చేస్తే ఇప్పుడు ఏంటి దీని పని ఏంటి అని అంటే చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది, దిస్ ఈజ్ ఎ anonymous function accepted, it is returning a function
అంటే ఒక ఫంక్షన్ డెఫినేషన్ సమ్లో ఉంటుంది. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ అని అంటే సమ్ ఈస్ హ్యావింగ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ విచ్ డిస్ప్లేస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. దట్స్ ఇట్. అయితే ఇక్కడ ఇంత సింపుల్ కాదు అసలు, మీకు కనపడినంత సింపుల్గా ఉండదు ఆడ. ఏంటి దాంతో ఉండే గొప్పతనం అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు సమ్మని ఎన్నిసార్లు కాల్ చేసినా సమ్ ఆఫ్ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది, నాకు 100 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 100 కాకుండా 999 పెడితే బెటర్ ఏమో, మీకు డిఫరెన్సియేషన్ కనపడ్డాను. 999 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొకసారి కనుక మీరు సమ్ని కాల్ చేశారు అనుకోండి, అప్పుడు 999 డిస్ప్లే అవుతుంది. అంటే ఎన్నిసార్లు ఈ సమ్ని కాల్ చేసినా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఈస్ ఈ వేరియబుల్ ఏ ఈ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి కొత్తగా క్రియేట్ అవ్వదు. ఓల్డ్ ఏ వాల్యూ మెమరీయే మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ మీరు అది అని అంటే, ఇక్కడ చూడండి, ప్లస్ ప్లస్ ఏ అన్నాను అనుకోండి, ఫస్ట్ టైంని కాల్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, ప్లస్ ప్లస్ ఏ అని అంటే 1000 డిస్ప్లే అయింది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు నాకు 1001 డిస్ప్లే అవుతుంది. ఎందుకు అని అంటే ఈ ఏ వాల్యూ అనేది ఈ ఫంక్షన్కి బైండ్ అయిపోయి ఉంటుంది. ఓకే, అండ్ ఆ వాల్యూని మనము బయట ఎక్కడ యాక్సెస్ చేసుకోలేము. అలాగా ఓకే, మీరు కంగారు పడకండి, ఇంకా నేను చెప్తాను, ఇంకా బోల్డ్ అన్ని మీకు చూపించాలి. ఈ స్టెప్లో కాకపోతే ఇంకొక స్టెప్లో అర్థమవుతుంది, వర్రీ అవ్వకండి. చూడండి, ఇక్కడ ఈ స్కోప్ని నేను దీంతో బైండ్ చేసేస్తున్నాను, ఈ స్కోప్ని నేను దీంతో బైండ్ చేసేస్తున్నాను. అలా బైండ్ చేయడాన్ని, అలా అలా ఆ స్కోప్ దీంతో బైండ్ అవ్వడాన్నే క్లోజర్ అని అంటాం యాక్చువల్గా. ఈ ఫంక్షన్ లోపల ఉన్న స్కోప్ ఏంటిది, క్లోజర్. ఇప్పుడు మీరు కావాలనుకుంటే చూడండి, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కన్సోల్ డాట్ డిఐఆర్ ఆఫ్ సమ్ అని అంటే మీకు సమ్కి ఎన్ని స్కోపులు ఉంటాయి, మొత్తం ఎన్ని స్కోపులు ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 స్కోపులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి చూడండి, గ్లోబల్ స్కోప్ ఒకటి, తర్వాత క్లోజర్ స్కోప్ ఒకటి, స్క్రిప్ట్ స్కోప్. అఫ్ కోర్స్ అదే చెప్తున్నాను కదా, యా మై యాడ్ అనే ఫంక్షన్ మనకి గ్లోబల్గా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పాను చూసారా, దట్ ఈస్ కమ్మింగ్ అండర్ స్క్రిప్ట్ స్కోప్. నేను వేరే విధంగా అయితే దాన్ని ఎక్కడ ఉంటుందో కూడా చూపించలేకపోయేవాడిని. నౌ ఐ కెన్ ఏబుల్ టు షో యూ దిస్ యాడ్ ఫంక్షన్. ఇలాగ మీరు డైరెక్ట్గా డిఫైన్ చేసినవి ఉంటాయి చూసారా, దే ఆర్ ఆల్ కమింగ్ అండర్ స్క్రిప్ట్ స్కోప్. సో స్క్రిప్ట్ స్కోప్లో వచ్చేసినాయి అవి. సరే, ఇది పక్కన పెట్టండి. ముందు మీకు ఇది అండ్ ఇది, ఇవి రెండు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒక ఇలాగ డిఫైన్ చేసిన ఫంక్షన్స్కి మాత్రమే మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నార్మల్ ఫంక్షన్స్కి మీకు ఎక్కడ కూడా ఈ 2 స్కోప్స్ అనేవి రావు. అంటే ఒక ఇన్నర్ స్కోప్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇంకోటి ఏంటి, గ్లోబల్ స్కోప్. మీరు రిటర్న్ చేసినప్పుడే జరుగుతుంది, నార్మల్ ఫంక్షన్గా డిఫైన్ చేసినప్పుడు జరగదు అంటున్నా. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఇలా అని రాసి ఉంటే ఫంక్షన్కి ఒకటే స్కోప్ ఉన్నట్టుగా మనకి కనపడేది, సమ్కి ఒకటే స్కోప్ ఉన్నట్టుగా కనపడేది. అదే ఇప్పుడు యుల్ హ్యావ్ 2 స్కోప్స్, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ 3 స్కోప్స్ టోటల్గా, ఇంక్లూడింగ్ ద స్క్రిప్ట్ స్కోప్. ఇప్పుడు ఇక్కడ మై యాడ్ని కనుక నేను డిస్ప్లే చేస్తే కన్సోల్ డాట్ డిఐఆర్ ఆఫ్ మై యాడ్ కనుక డిస్ప్లే చేస్తే మై యాడ్కి ఎన్ని స్కోప్లు వస్తున్నాయి, ఇక్కడ 2 స్కోప్స్ వస్తున్నాయి. ఒకటి యా అదే ఇక్కడ క్లోజర్ స్కోప్ ఏం లేదు, ఇక్కడ ఉన్న స్కోప్ ఏంటి, స్క్రిప్ట్ లెవెల్ స్కోప్, తర్వాత గ్లోబల్ స్కోప్. ఆబ్వియస్లీ సో ఇలాగ మనము ఒక ఫంక్షన్కి ప్రైవేట్ వేరియబుల్స్ లాంటివి ఏమన్నా క్రియేట్ చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు గో విత్ ద anonymous functions ఎస్పెషలీ. ఓకే, అవి అంటే వాటిలో వాడే వేరియబుల్స్ వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయలేకుండా ఉండేటట్టు అనమాట.
అంటే మీరు వేరే ఎక్కడ ఏ అనే వేరియబుల్ ఉన్నా ఆ ఏ అనే వేరియబుల్ని వేరే వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేరు. అట్ ద సేమ్ టైం దీనికి మాత్రం ఒక గ్లోబల్ స్కోప్గా, ఒక షేర్డ్ మెమొరీగా మీకు అది యాక్సెస్ అవుతుంది. ఏ అనేది ఇప్పుడు చూస్తే మీరు షేర్డ్ మెమరీగానే యాక్సెస్ అవుతుంది. ఎన్ని కాల్స్ కైనా సరే అది షేర్డ్ మెమరీగా యాక్సెస్ అవుతుంది. అండ్ ఆ షేర్డ్ మెమరీ ఓన్లీ ఈ సమ్ అనే ఫంక్షన్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీరు బయట ఉన్న ఫంక్షన్స్ వాటిని డిస్టర్బ్ చేయలేవు. సో ఈ ఫీచర్స్ని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు పెద్ద పెద్ద కోడ్ రాసినప్పుడు కానీ, లేకపోతే ప్లగిన్స్ రాస్తారు. చాలామంది jQuery వాడిన వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ చెప్పగానే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చూసినట్టే ఉంటుంది. మిగతా అంటే ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక రాడ్డు, ఏదో రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్ లాగా అనిపించవచ్చు. కానీ ఈ ప్లగిన్స్ తోటి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండొచ్చు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఈ సొల్యూషన్ అనేది ఒక మిరాక్యులస్ సొల్యూషన్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతి jQuery ప్లగిన్లో ట్రయల్ వర్షన్ అని ఉండేది, తర్వాత పెయిడ్ వర్షన్ అని ఉండేది. ట్రయల్ వర్షన్ని డైరెక్ట్గా మనము సింగిల్గా ఎగ్జిక్యూట్ చేస్తే భలే వర్క్ అయిపోయేది. వర్క్ అయిపోయింది రా భయ్, పని అయిపోయిందని మనం ఇమ్మీడియట్గా కాపీ చేసి పేస్ట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు విచిత్రంగా ఆ ఫీచర్ ఒక్కటి మనం చూసుకుంటే బాగానే కనపడుతుంది, కానీ దానివల్ల వేరే ప్లగిన్స్ మొత్తం మారిపోతూ ఉండేవి. ఎందుకు సార్ అని అంటే వాళ్ళు ఇలాంటి ఒక దాన్ని ఏమంటారు స్కోప్ సపరేషన్ అని కానీ, ప్రైవేట్ స్కోప్ అని కానీ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు చేస్తుండేటోళ్ళు అనమాట. చేస్తారు యాక్చువల్గా. ట్రయల్ వర్షన్స్లో అన్నీ అలాగే ఉంటాయి. అదే పెయిడ్ వర్షన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇలాంటి అన్ని ప్రాపర్గా పెట్టేసి తీసుకొస్తారు అనమాట. అట్లా దట్స్ హౌ ద డిఫరెన్సెస్ ఆర్. సో ఎనీవేస్, మీరు ఈ అనానిమస్ ఫంక్షన్స్ని తక్కువ అంచనా వేయకండి. దే ఆర్ ఆల్ వెరీ మచ్ యూస్ఫుల్. ఇంకేదన్నా ఫంక్షన్ ఏ అని ఒక్క నిమిషం ఏ అని ఇచ్చినప్పుడు ఈ వాల్యూ ఓవర్ రైట్ అవుతుందా? అవ్వదండి, అవ్వదు. చెప్పండి ఇంకా. అవ్వదు మౌనిక. క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? నార్మల్ ఫంక్షన్స్ లో కూడా ఒక ఫంక్షన్ ఫంక్షన్స్ లో ఫంక్షన్ ఏబిసి అని లోపల వాల్యూస్ ఈక్వల్ టు 10 అని రాసి అక్కడే కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ అంటే 10 అని ప్రింట్ అవుతుంది కదా సార్. మళ్ళీ చెప్పండి. మామూలుగా ఒక ఫంక్షన్ ఏబిసి అనే ఒక ఫంక్షన్ ఉండింది, దాని లోపల వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది అనుకుంటా. అవును. ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ లోని కన్సోల్ లాగ్ లో x ని మనం ప్రింట్ చేస్తే 10 ప్రింట్ అవుతుంది కదా సార్, ఏబిసి ని కాల్ చేసి. అవునమ్మా. అలాగే ఇక్కడ కూడా సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ లో ఇక్కడ కూడా var a ని మనం 999 లా డిక్లేర్ చేస్తాం కదా సార్, ఇనిషియలైజ్ చేస్తాం var a ని. ఇక్కడ కూడా బయట నుంచి మనం ఏని మోడిఫై చేయలేము, అక్కడ కూడా మనం x ని బయట నుంచి మోడిఫై చేయలేము కదా సార్. రైట్, పర్ఫెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇదంతా తీసేసి నేను ఆ ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. console.dir sum of అని కాకుండా నేను ఇక్కడ సమ్ అని కాల్ చేస్తాను. మనం అందరం ఓకే సరే సమ్ అని కాల్ చేస్తాను. ఇంకొకసారి సమ్ అని కాల్ చేసినప్పుడు ఐ విల్ గెట్ 1001. అంటే ఈ ఫంక్షన్కి ఈ వేరియబుల్ ఏ అనేది కామన్ షేర్డ్ మెమరీగా ప్రతి కాల్కి షేర్డ్ మెమరీలోంచే వేరియబుల్ వస్తుంది తప్ప, షేర్డ్ మెమరీలో ఉన్న వాల్యూవే ఓవర్ రైట్ అవుతుంది తప్ప సపరేట్గా మెమరీ అనేది క్రియేట్ అవ్వట్లేదు. అదే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఫంక్షన్ inc ఆఫ్ అని చెప్పేసి var I ఈజ్ ఈక్వల్ టు 888 అని పెట్టాను. console.log ఆఫ్ ++i అని పెట్టాను అనుకోండి. పెట్టి inc అని అంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? 889 వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసినప్పుడు
889 వస్తుంది. అంటే ప్రతి ఫంక్షన్ కాల్కి మనము మళ్ళీ కొత్తగా వేరియబుల్ని ఇనిషియేట్ చేసుకుని ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనము మళ్ళీ యాక్సెస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ నేను కాల్ చేసుకుంటున్నప్పుడు 889 అనే వచ్చింది. అంటే సేమ్ వేరియబుల్, ఇక్కడ షేర్డ్ మెమరీ అనేది ఉండదు. అంటే ఆ మెమరీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అమ్మా, యాక్చువల్గా నేను ఆ పాయింట్ చెప్పాలి, ఫ్లోలో ఉన్నాను చెప్తూ ఉన్నాను నేను. మీరు ఐఎన్సి అని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు కొత్తగా ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లోకి 888 అనే వాల్యూ వచ్చి console.log++i అని అంటే ఆ ఐలో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి బయటకు రాగానే ఆ ఐ చచ్చిపోద్ది. నిజానికి ఇది వర్డ్ అంటే ఐ విల్ బి డెస్ట్రాయిడ్. మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇంకొకసారి ఐఎన్సీని కాల్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అగైన్ యూ విల్ గెట్ ఎ న్యూ వేరియబుల్ విత్ ద నేమ్ ఐ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద వాల్యూ 888. హలో, అర్థమైందా? yes sir yeah పోనీ అంటే మరి ఐఎన్సి అంటే సేమ్ ఫీచర్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేనా సార్ అంటే చెయ్యొచ్చు. ఈ వేర్ ఐని తీసుకెళ్ళి బయట పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఇప్పుడు ఫంక్షన్ ఐఎన్సి అని కాల్ చేస్తున్నప్పుడు console.log++i అంటే 888 889 అయ్యి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు అడిగితే 889 ఇంక్రిమెంట్ అయ్యి 890 అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం అచీవ్ చేయగలుగుతున్నాం దీన్ని. కానీ దీనికి ఇలాగ డిఫైన్ చేయడానికి, ఇలాగ ఒక సమ్ని డిఫైన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ వేరియబుల్ ఐ ఉంది కదా, ఈ ఐని ఎవరైనా ఓవర్ రైట్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ వేరియబుల్ టు ఐ. అదే మీరు ఏ గనక తీసుకున్నారనుకోండి, ఏ కెనాట్ బి ఓవర్ రిటర్న్. ఆ ఏ అలాగే ఉండిపోతుంది అనమాట. ఓకే, కొద్దిగా టైం పడుతుంది గైస్, డోంట్ వర్రీ. మేఘన అర్థమైందా అది డిఫరెన్స్? యా అర్థమైంది సార్. అంటే మనము జనరల్ గా ఇలాగా బయట గ్లోబల్ గా రాసేస్తే ఏ ఫంక్షన్ అయినా దాన్ని ఓవర్ రైట్ చేయగలదు. బట్ దాని ప్రైవసీ పెట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలా సెల్ఫ్ ఇన్వోకింగ్ ఎగ్జాక్ట్లీ that's what my point is. ఓకే ఫైన్ గైస్. ఓకే, సో అలాగ మనము ఒక ఫంక్షన్ యొక్క స్కోప్ గురించి మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. క్లోజర్ అంటే అలా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ డామ్ మ్యానిపులేషన్స్ చెప్పినప్పుడు తర్వాత రేపు ఇంకొకసారి మళ్ళీ క్లోజర్ గురించి డిస్కస్ చేస్తా. రేపే, ఎప్పుడో కూడా కాదు, రేపు మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లోజర్ గురించి డిస్కస్ చేద్దాం బై యూజింగ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని. సో మళ్ళీ నేను డామ్ చెప్పినప్పుడు మళ్ళీ చూపిస్తా, ఇది 3 చోట్ల చూపిస్తాను. కానీ నేను ఎలాగైతే ఓపెన్ చేసి ఒక సమ్ అనే డెఫినేషన్లో ఏముంటుంది అనేది ధైర్యంగా నేను ఎలాగైతే ఓపెన్ చేసి చూపించానో, మీరు అలాగే ధైర్యం చేసి ఓపెన్ చేసి చూడాలి అవన్నీ ఏం జరుగుతుంది, ప్రోటో అంటే ఏంటి, ప్రోటోటైప్ ఏంటి అని. ఎనీవేస్ మనం డిస్కస్ చేస్తాం అవన్నీ మోస్ట్లీ. ఒకవేళ నేను చెప్పలేకపోయినా ఏదైనా ఇష్యూ వల్ల నాకు రాక కూడా కావచ్చు, మీరు మాత్రం కంటిన్యూస్ ఐడెంటిఫికేషన్ మాత్రం చేస్తూనే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ స్కోప్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. రేపు ఇంకొక టైప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ higher order functions or first order functions. Okay, let us see it tomorrow. Okay guys, thank you for all the payments and మిగతా వాళ్ళు కూడా పేమెంట్ చేసేసేయండి. రాజేష్, రాజేష్ అంబవరం, హలో. హలో రాజేష్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగొచ్చు. మౌనిక, ఎవ్రీవన్, అంటే మౌనిక అంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను అట్లా అంటున్నా. కొద్దిగా ఏదన్నా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా వర్రీ అవ్వకండి, ఒకసారి మళ్ళీ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వర్రీ అవ్వకు, అంతే. నేనున్నా. చెప్పమ్మా సార్. ఈ వీడియోస్ మనకి యూట్యూబ్లో ఎలా ఉంటుంది సార్? ఎలా పంపిస్తారు సార్ రికార్డెడ్ వీడియో?
అదే ఇప్పుడు మీకు గూగుల్ క్లాస్ రూమ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము, దాంట్లో మీకు అప్లోడ్ చేసేస్తాం. ఓకే సార్. ఓకే, సో మీరు పర్సనల్గా చూసుకోవచ్చు. ఎస్, ప్రొసీజర్ జరుగుతుంది. యా, ఇంకొకటి రాజేష్ చెప్పండి సార్. మీరు రాజేష్ మీ ఇంటి పేరు అంటే విచ్ రాజేష్ యు ఆర్? రాజేష్ ఎంఈ అని ఉంది కదా సార్. ఆహా, ఓకే నాన్న, మీరు కొత్త అంటే లేదు, ప్రతి బ్యాచ్ లో నాకు 2 రాజేష్లు ఉంటున్నారు. ఓకే ఓకే. ఒక రాజేష్ లాస్ట్ బ్యాచ్ అతను రావట్లేదు అనమాట. మేబీ ఆయన ఏమన్నా డిస్కంటిన్యూ అయ్యి దీంట్లో వస్తున్నారా అని అడుగుదామని అట్లా. ఓకే ఫైన్. రాజేష్ మీ నెంబర్ ఒకసారి పెట్టరా? ఓకే సార్. యా మౌనిక చెప్పండి. యాక్చువల్గా నా డౌట్ క్లియర్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది var a is equals to 999 అది ఇచ్చాం కదా సార్ వాల్యూ. సో ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ లో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దానికి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది? ఇంకొక ఫంక్షన్ లోపల అంటే మీరు వేరే ఫంక్షన్ డిఫైన్ చేయాలా? ఎలాగా? వేరే ఫంక్షన్ ఒకటి నార్మల్ ఫంక్షన్ డిఫైన్ చేసి దాంట్లో కూడా ఒక వేరియబుల్ ఏ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ అంటే కొత్త ఫంక్షన్ క్రియేట్ చేసింది కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ అంటే ఈ ఇక్కడున్న వాల్యూ దీనిలోనే ఉంటుందా లేకపోతే అక్కడ కూడా కాల్ అయ్యి రీరైట్ అవుతుందా? అది అర్థం. అలా కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ అని పెట్టాను అనుకో, అట్లా అంటున్నారా మీరు? అలాగే. యా, ఓకే. అసలు ఈ ఫంక్షన్ ఏకి సంబంధమే లేదు. ఈ ఏని వేరే వాళ్ళు ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు. ఇది కామన్ మెమరీలో ఉన్న దేనికి కామన్ మెమరీలో ఉంటుంది అంటే ఈ ఫంక్షన్కి మాత్రమే కామన్ మెమరీలో ఉంటుంది. అంటే షేర్డ్ మెమరీ ఓన్లీ ఈ పర్టికులర్ వేరే ఫంక్షన్ వరకు మాత్రమే. అంతే అంతే అంతే. ఓకే. యా, మీరు నిజంగా ఓపిక ఉందంటే చూడండి, ఈ ఫంక్షన్స్ అన్నిటిని నేను ఒక ఆబ్జెక్ట్లో పెట్టాను అనుకో, ఒక 10-15 ఫంక్షన్స్కి కలిపి నేను ఒకటే కామన్ సెట్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలన్నా నాకు ఈ ప్రొసీజరే బెటర్. రిటర్న్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద ఆబ్జెక్ట్ లోపల కొన్ని సెట్ ఆఫ్ ఫంక్షన్స్ నేను డిఫైన్ చేశాను అనుకోండి, ఇలాగా నేను కొన్ని ఫంక్షన్స్ని డిఫైన్ చేశాను. ఏదో చెప్తున్నాను నేను ఇక్కడ, సెట్ ఆఫ్ ఫంక్షన్స్ని డిఫైన్ చేశాను అనుకోండి, ఈ ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని ఫంక్షన్స్కి ఇది కామన్ మెమరీ. అర్థమైందా? అర్థమైంది. ఇంకా కన్ఫ్యూజ్ చేశానా? లేదు లేదు, అర్థమైంది. ఓకే, అట్లా. ఓకే, సో గుడ్. మీరు కూడా ఏం చేయండి అంటే, మేఘనా, ఐఎమ్ పర్సనల్లీ రిక్వెస్టింగ్ యూ, మీరు రకరకాల కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉండండి. అసలు అంత టైం కుదురుతుందో లేదో తెలియదు కానీ కాంబినేషన్స్ ట్రై చేయండి. ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, లెట్ మీ నో. ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ డూ దోస్ ఆల్. నేను ఏదన్నా ఫ్లోలో మిస్ అయినా మీ వల్ల ఆ పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయి. థ్యాంక్ఫుల్ టు యూ. చలో గైస్, ఈయన రాజేష్, హ్యావ్ యూ సెంట్ మీ ద చాట్ బాక్స్ లో పంపినా? పంపి. ఓకే సార్, ఇంకొకటి అదే ఎన్యూమరబుల్ డేటా టైప్ గురించి మనకి టైం పడుతుంది. ఎన్యూమరబుల్ డేటా టైప్ ES6 లో చెప్పినప్పుడు, లేకపోతే ఆబ్జెక్ట్స్ కొద్దిగా ముందుకెళ్ళి చెప్పినప్పుడు చెప్తాను, షూర్గా చెప్తాను. ఎన్యూమరబుల్ డేటా టైప్స్ అనేది 100% చెప్తాను. ఓకే సార్. మా లాస్ట్ డౌట్ సార్, ఒక్క చిన్న డౌట్. మనకి ప్రామిసెస్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని జావా స్క్రిప్ట్ లో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా సార్, ప్రామిసెస్, అవి మీరు చెప్తారా సార్ మనకు? ఖచ్చితంగా చెప్తాను కదమ్మా. అదేంటి సాయా? అవును సార్, అవును సార్. నేను ఒకసారి చూసాను, చాలా కన్ఫ్యూజన్ సార్ అవి నాకు. ప్రామిసెస్ చాలా. ఒక్క నిమిషం, ఇదిగో నేను దీంట్లో ఇవి కాన్సెప్ట్స్ నాన్న, నేను ఏం కవర్ చేస్తాను కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, దీంట్లో ఏది మిస్ అవ్వదు. దీంట్లో మిస్ అయిన ఏమైనా ఉంటే నాకు చెప్పు అంతే. ఓకే, యా, అంటే
ఇప్పుడు నేను ఇంకా ఇక్కడే ఉన్నా నేను. ఓకే, దిస్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్ అప్లై బైండ్ బోల్డ్ అని ఉన్నాయి ఇంకా. సో వీటినే అంత డీటెయిల్డ్గా చెప్పినప్పుడు అది కూడా అంతే డీటెయిల్డ్గా చెప్తాను, వర్రీ అవ్వకు, అస్సలు వర్రీ. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay guys, that's it for today. See you tomorrow at the same time. Guys, if you have మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే కొద్దిగా చెప్పండి ప్లీజ్. I think I am giving a better course ultimately. ఎవరైనా ఉంటే చెప్పండి, మళ్ళీ నేను రిపీట్ చేయకుండా అన్నమాట, అంతే, ఏం లేదు. స్లోలీ ఐఎమ్ లూజింగ్ ఇంట్రెస్ట్. ఇంత డీటెయిల్డ్గా నెక్స్ట్ బ్యాచెస్కి చెప్తానన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. కాకపోతే ఇప్పుడే బాగా మెల్లమెల్లగా, కాకపోతే మేబీ అప్పుడు రిడక్స్ వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చాము. బట్ జావా స్క్రిప్ట్కి అయితే మీరు సజెస్ట్ చేయండి ప్లీజ్. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. మీరు ఎవరన్నా ఉంటే చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బాయ్.